ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ లక్ష్మి. మనతో పాటు జిఆర్ యాంటిక్స్ గంగాధర మాస్టర్ గారు ఉన్నారు. ఈ వీడియో కొంతమందికి చాలా స్పెషల్, అందరికీ కూడా కొన్ని జ్ఞాపకాలను అందించే వీడియో. ఎందుకు అంటే ఇక్కడ ఒక లుక్ వేయండి. సో వీటితో చాలామందికి కనెక్టింగ్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికీ మనం సినిమా థియేటర్స్లో సినిమా వచ్చే ముందు ఒక అడ్వర్టైజ్మెంట్ చూస్తాం, పొగ తాగటం ఆరోగ్యానికి హానికరమని. కానీ కొంతమంది అది అలవాటుగా, ప్యాషన్గా, ఇంకా రకరకాలుగా. బట్ ఈ బాక్సెస్ చూస్తే కనుక, ఈ బ్రాండ్స్ చూస్తే మాత్రం చాలామంది ఆ పాత జ్ఞాపకాలను ఖచ్చితంగా నెమరు వేసుకుంటారు. రైట్ సార్? తప్పనిసరి. అంటే ఈ ఎవరైతే పొగ త్రాగుతారో వాళ్ళకి ఏంటంటే హానికరం అని తెలిసినప్పటికీ కూడా ఒక అలవాటు కింద మార్చుకుంటారు. మన దగ్గర ఏంటంటే 1960 నుంచి 2000 వరకు ఉండేటటువంటి సిగరెట్ పెట్టెల తాలూకా బాక్సెస్ ఉన్నాయండి. ఇవి చాలా అరుదు. ఇందులో కొన్ని బ్రాండ్లు ఇప్పుడు ఆపేశారు. రకరకాల పేర్లతో కొత్త బ్రాండ్లు వచ్చాయి. ఉన్న బ్రాండ్లే అప్గ్రేడ్ అయ్యాయి. అందులో రెగ్యులర్గా సామాన్యుడు వాడినటువంటి చార్మినార్ అంటే చాలామందికి తెలుసండి. భారతీయుల్లో చార్మినార్ సిగరెట్ అంటే అదొక రకమైనటువంటి ఈ బ్రాండ్ 70s వచ్చి 90s 2000 వరకు 90s వరకు ఉందండి ఈ చార్మినార్ బ్రాండ్. అట్లాగే ఒక్కొక్కటి మీకు చూపిస్తాను. గోల్డ్ ఫ్లాగ్ కూడా చాలా ఎక్కువ మంది దీన్ని యూజ్ చేసేవారండి. గోల్డ్ ఫ్లాగ్ అప్పట్లో వీటిలో రిచ్ బ్రాండ్స్ ఉన్నాయి, మనకి అన్ని రకాలు కూడా ఉన్నాయి. ఇది నెంబర్ 10 అండి. సిగరెట్లో కూడా రకరకాలు ఉన్నాయి. నెంబర్ 10 బ్రాండ్ అంటే 10 సిగరెట్లు ఉంటాయి. ఇప్పుడు సిగరెట్ సైజు కూడా పెరిగిందండి కాలక్రమేణా. అప్పట్లో చిన్న సిగరెట్లు వచ్చేవి, ఇప్పుడు కాలక్రమేణా పెరిగింది. ఇది రెడ్ ల్యాంప్ సిగరెట్స్ అండి. ఇక్కడ చూసినట్టయితే రాంతరు మళ్ళీ అది వెలిగినట్టు ఇవన్నీ కూడా ఇచ్చారు. మేడ్ ఇన్ ఇండియా అండి. ఆ రోజుల్లో సిగరెట్ పెట్టెల మీద ఎక్కడ కూడా స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అనే ప్రికాషన్ ఏది కూడా కనిపించలేదు. ఇప్పుడైతే మాత్రం దాంతోపాటు కిందన పెద్ద బొమ్మ కూడా వేస్తారండి. ఇంకా మీకు ఒక్కొక్క సిగరెట్ పెట్టి ఇది ఫ్యాషన్ షో ఫ్యాషన్ షో. అట్లాగే ఇది బీర్స్ హనీడ్యూ. ఈ బ్రాండ్స్ వాటి కాస్ట్ బట్టి దాని లుక్ కూడా రిచ్నెస్ అంటే దేశంలో రకరకాల ప్రాంతాల్లో రకరకాల బ్రాండ్స్. చార్మినార్ అవైలబుల్ ప్రైస్ అనుకుంటా. చార్మినార్ అవైలబుల్. నేవీ కట్స్ సిగరెట్ ఇది కూడా మేడ్ ఇన్ ఇండియా. చాలా వరకు మేడ్ ఇన్ ఇండియా ఉన్నాయి, ఫారెన్ సిగరెట్లు కూడా ఉన్నాయండి. మేడ్ ఇన్ ఇండియా. రెడ్ బర్డ్ పిక్చర్ వేసారండి. ఇది వుడ్ బైన్, ఇది చాలా ఫేమస్ అండి. వుడ్ బైన్ సిగరెట్స్ మేడ్ ఇన్ ఇండియా. బర్కిలీ సిగరెట్ మీరు విన్నారా? బర్కిలీ సిగరెట్ అండి. ఇది కూడా చాలా ఫేమస్ సిగరెట్స్. అదేవిధంగా విల్స్లో చాలా రకాలు ఉన్నాయండి. విల్స్ 99 మేడ్ ఇన్ ఇండియా. విల్స్ 99. ఇది విల్స్ నేవీ కట్. ఇక్కడ చూస్తే ఫిల్టర్ టిప్డ్ అని ఉందండి. అంటే సిగరెట్కి ముందు ఏదైనా ఫిల్టర్ అది వేస్తారేమో పొగ త్రాగడానికి, ఫిల్టర్ టిప్డ్. అట్లాగే స్టార్ సిగరెట్స్. ఇక వరచక్ర సిగరెట్స్. ఈ విధంగా ఏంటంటే కెప్టెన్, ఈ రకరకాల సిగరెట్లు మనకి వాడేవారు. ఇవన్నీ కూడా మధ్యతరగతి వారు వాడినటువంటి సిగరెట్ పెట్టెలు. ఈ చెప్పినవన్నీ మధ్యతరగతి వారు వాడినటువంటి ఆ మాత్రం ఈ మాత్రం కొంచెం కొనుక్కునే శక్తి ఉన్నవారు. దీనికంటే తక్కువ బీడీ వాడేవారు. ఇప్పుడు కొంచెం ఆ మాత్రం డబ్బులు పెట్టగలరు అనే వాళ్ళు వాడిన సిగరెట్లు మీకు చూపిస్తాను. ఇది 555 మేడ్ ఇన్ లండన్. ఇది 555 సిగరెట్ వాడారంటే ఒక స్టేటస్ కింద మెయింటైన్ చేసేవారండి. ఈ క్యాప్ ఈ విధంగా క్యాప్ తీసి నలుగురు చూస్తుండగా క్యాప్ తీసి స్టైల్గా రిచ్గా సిగరెట్ స్మోక్ చేసేవారు. ఇందులో కొన్ని సిగరెట్లు ఉన్నాయి, కొన్ని పెట్టెలో అప్పుడమే మీకు చూపిస్తాను. ఇవి పనామా సిగరెట్స్ ఒక ప్రత్యేకం. దీనికి ప్లాస్టిక్ దీంట్లో వచ్చేవండి పనామా సిగరెట్లు. ఈ బాక్స్ కూడా మనకి ఈ విధంగా క్లోజ్ చేసుకొని ఉపయోగించి ఇది మాత్రం ఇది కాస్ట్ ఎక్కువ అండి. పనామా సిగరెట్స్ చాలా ఎక్కువ. ఇది చూడండి ఇక్కడ స్పెషల్ మైల్డ్
ఇది బెన్సన్ అండ్ ఎడ్జెస్ కంపెనీదండి. చాలా కాస్ట్లీ సిగరెట్, లండన్, మేడ్ ఇన్ లండన్. ఈ లోపల మనం గమనించినట్టయితే ఒక గోల్డ్ కలర్ పేపర్ ఉంది కదండి. ఈ పేపరు గోల్డ్ కలర్, సిల్వర్ కలర్ ఈ ఫోల్డింగ్లో లోపల సెక్యూరిటీతో వచ్చేదండి. ఈ పేపర్ క్వాలిటీని బట్టి కూడా సిగరెట్ క్వాలిటీని చెప్పొచ్చు. గోల్డ్ ఉంటే చాలా కాస్ట్లీ సిగరెట్స్, ఎక్కువ కాస్ట్లీ సిగరెట్ అండి. అట్లాగే మిల్క్ 7 లైట్స్, ఇందులో సిగరెట్లు ఉన్నాయండి. ఇంకా సిగరెట్లు ఉన్నాయండి. ఈ అప్పటి కాలమే దగ్గర దగ్గర ఒక 40 ఏళ్ల కింద ఉందండి. ఇది 91 నాటి సిగరెట్లు, అంటే 30 ఏళ్ళకి దాటిందండి. 30 ఏళ్ళు దాటింది. ఇవి కూడా చాలా ఓల్డ్ సిగరెట్స్. మార్బులో చాలా పాతవండి ఇవన్నీ కూడా. చూసారు ఇందాక మీకు అక్కడ గోల్డ్ కలర్ ఉంది, ఇక్కడ సిల్వర్ కలర్తో ఉన్నటువంటి సిగరెట్లు అండి ఇవి. డన్హిల్ లండన్, మేడ్ ఇన్ లండన్. కింగ్ సైజ్ సిగరెట్లు అంటే, కింగ్ సైజ్ అంటే పెద్ద సిగరెట్లు వచ్చేవి కాస్ట్ అండి, చాలా స్టేటస్ మెయింటైన్ చేశారు. కింగ్ సైజ్ అట్లా ఇది కూడా కింగ్ సైజ్. ఈస్ట్ ఎస్టాబ్లిష్డ్ 1890 అండి. ఎస్టాబ్లిష్డ్ ఇయర్ 1890. ఇక్కడ కూడా ఫిల్టర్ టిప్డ్ అని ఉందండి ఈ సిగరెట్స్. ఇవన్నీ కూడా ఆ రోజుల్లో ఒక సింబల్, దీని కింద వాడేవారు. ఈ రోజు ఇప్పుడు మళ్ళీ మీకు ఇంకొన్నో అరుదైనటువంటి వస్తువులు చూపిస్తుంది. ఇది చూడడానికి ఎలా ఉంది చూడండి, ఒక ఇనప వస్తువులా ఉంది. ఇది సిగరెట్లు, సుట్లు ఇవి కాల్చడానికి ఉపయోగించినటువంటి లైటర్ అండి ఇది. ఈ లైటర్ని మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి లైటర్. ఇక్కడ దీనికి కాటన్ ఉంటుందండి దీంట్లోనే. ఇది అగ్గిరాయి. ఈ కాటన్ అగ్గిరాయి మనం ఈ విధంగా తీస్తే స్పార్క్ వస్తుందండి. ఆ స్పార్క్తో సిగరెట్ వెలిగించుకునేవారండి. ఇది ఇనుముతో తయారు చేసినటువంటి ఒక లైటర్. ఇత్తడితో తయారు చేసినటువంటి లైటర్ని మీకు చూపిస్తాను. ఇది లైటర్. ఆ రోజులు ఏంటంటే జోబిలో పెట్టుకొని వెళ్ళిపోయిన దీంట్లో ఇచ్చేవారండి. ఇదిగోండి, ఇది కూడా లైటర్ అండి. ఈ విధంగా స్పార్క్ చేసేవారు, కింద కిరోసిన్ వేసేవారు, మంట వచ్చేదండి. ఇవన్నీ కూడా కిరోసిన్ ఫిల్ చేయాలండి. కింద స్టోరేజ్ కిరోసిన్ స్టోరేజ్ లేదండి. కిరోసిన్ వేస్తే ఈ కాటన్ కిరోసిన్లో తడిచి ఉంటుందండి. ఆ కిరోసిన్ తడిచి ఉండడం వల్ల ఇక్కడ అగ్గిరాయి ఎప్పుడైతే వెలుగుతుందో ఈ గుడ్డ వెలుగుతుందండి. ఎంత పొడవు ఉండదండి, ఈ గుడ్డ వెలుగుతుంది. దాన్ని సిగరెట్ వేసుకొని మళ్ళీ క్యాప్ ఇలా పెట్టేస్తే ఆగిపోద్దండి. ఇంకా మీకు చాలా చాలా అరుదైనటువంటి ఒక లైటర్ని చూపిస్తాను. ఇది చూడండి, ఇది ఒక తాళం చెవి ఆకారంలో ఉన్నదండి. ఇది కూడా లైటర్ అండి. చూడడానికి అంగుళం మాత్రమే ఉంది. దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఈ డిజైనింగ్ ఇది లైటర్ అండి. ఇక్కడ ఈ లైటర్ని మళ్ళీ ఇలా చేస్తే ఇప్పటికి కూడా స్పార్క్ వస్తుందండి. అది చూసారు, స్పార్క్ వస్తుంది. ఇదిగో ఇది కానీ మనం కిరోసిన్తో కదిపితే ఏదైనా సరే ఇది మళ్ళీ వెంటనే వెలుగుతుందండి, వెంటనే ఫైర్ వస్తుంది. ఏదంటే అది ప్రత్యేకించి తయారు చేసుకునే డిజైన్. ఇది చూసారా, ఇది కెమెరా లైటర్ అండి. ఇది కూడా లైటరే. కెమెరా అంటే ఆ రోజుల్లో కెమెరా రావడం కొత్త. ఆ కెమెరా ఆకారంలో లైటర్ని తయారు చేశారు. ఇది కెమెరా ఆకారంలో మళ్ళీ దీనికి క్రేజీ మోడల్. దీనికి ఒక స్టాండ్, మరలా ఎక్కడైనా సరే ఒక అందంగా షోకేస్ పీస్లో పెట్టుకోవడానికి లైటర్గా వాడుకోవచ్చు అండి. ఈ విధంగా కెమెరా. దీన్ని మనం ఈ విధంగా లైట్ వెలిగిస్తే లైట్ వెలుగుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం పొగ త్రాగే వాళ్ళు కూడా స్టేటస్ కోసం ఎంత డబ్బులైనా సరే ఇచ్చి వీటిని తెప్పించి వాడేవారండి స్టేటస్కే. ఈ వస్తువులన్నీ కూడా చాలా పాతయండి.